ప్రభాస్ ఒక సరదా మనిషి, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. అతని ప్రపంచమంతా తన నాయనమ్మ గంగమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే నానమ్మ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఎప్పుడో దూరమైన తన భర్త కనకరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నానమ్మ చివరి కోరికను తీర్చడం కోసం తన తాతను వెతుకుతూ రాజు హైదరాబాద్ చేరుకుంటాడు. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ తో ప్రేమలో పడతాడు. హైదరాబాద్ లో తన తాత కనకరాజు గురించి గంగరాజు సముద్రకని ద్వారా కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. తాత ఎక్కడున్నాడు, అసలు ఆయన గతం ఏమిటి అనే విషయాలు కథను మలుపు తిప్పుతాయి. మరోవైపు అనిత, రిద్ది కుమార్, భైరవి, మాళవిక మోహన్లతో రాజు బంధం కథలో రొటీన్ లవ్ ట్రాక్స్ లా సాగుతాయి. అయినప్పటికీ తన కుటుంబం కోసం రాజు పడే తపన అతడిని ఒక ఎమోషనల్ జర్నీ వైపు నడిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త సాదాసీదాగా, గ్లామర్ గా మరియు కామెడీతో సాగినప్పటికీ ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలను పెంచుతుంది. మారుతి మార్క్ కామెడీతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే హర్రర్ ఎలిమెంట్స్ మరియు సైకాలజికల్ డ్రామా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి. ముఖ్యంగా నానమ్మ సెంటిమెంట్ పండించే సన్నివేశాలు సినిమాకు ఆత్మగా నిలుస్తాయి. సాంకేతికంగా ఈ సినిమా ఒక విజువల్ వండర్. రాజీవన్ సెట్ వర్క్, కార్తీక పళని సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తెచ్చాయి. ప్రభాస్ తన పాన్ ఇండియా ఇమేజ్ ను పక్కన పెట్టి ఒక వింటేజ్ లుక్ లో ఫన్ మరియు మాస్ ఎలిమెంట్స్ తో ఫ్యాన్స్ కు కనువిందు చేశారు. లోపాలు ఉన్నప్పటికీ క్లైమాక్స్ లో పండిన ఎమోషన్స్ మరియు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాను ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలబెట్టాయి.